సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఈరోజు కర్నూలు పట్టణంలో 63 అడుగుల మట్టి విగ్రహాన్ని లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్త మండలి వారు అశోకు, సతీషు, అలాగే కళ్యాణ్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదట 2018లోనే భారతదేశంలోనే అతి ఎత్తైనటువంటి మట్టి విగ్రహాన్ని కర్నూలులో ఏర్పాటు చేసి దేశానికే ఒక మార్గదర్శకంగా నిలిచి ఈరోజు పలు చోట్ల మట్టి విగ్రహాలు ఎత్తైనటువంటి మట్టి విగ్రహాలను పెట్టేదానికి స్ఫూర్తిదాయకంగా లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్త మండలి వారు పూనుకోవడం జరిగింది. అది ఈరోజు దినదినాభివృద్ధి చెంది ఈరోజు 6వ సంవత్సరం బ్రహ్మాండంగా కర్నూలు పట్టణ ప్రజలందరికీ కనువిందు చేయడమే కాకుండా అతి భారీ వినాయకుడు వచ్చి కర్నూలు ప్రజలను ఆశీర్వదించడానికి భారీ వినాయకుడు ఇక్కడికి రావడం వచ్చినట్లుగా ఈరోజు ప్రజలు భావించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కర్నూలు పట్టణ ప్రతిష్టను దేశవ్యాప్తంగా చేసేలాగా చేసినటువంటి కమిటీ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులందరూ కూడా కమిటీ సభ్యులకు సహకరించాలని, అలాగే అందరూ కూడా వినాయక నవరాత్రులు ఘనంగా జరుపుకొని అందరూ కూడా వినాయకుని కృపకు పాత్రులు కావాలని అందరికీ కూడా మనవి చేస్తూ కర్నూలు పట్టణ అలాగే జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాను. జై గణేష. శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ మేము ఐదోసారి ఘనంగా నిర్వహించాము. మట్టి విగ్రహం పెట్టడం జరిగింది. అదేవిధంగా మాకు ఇక్కడ ప్రజలు కానీ అందరూ మాకు చాలా సహకరించారు. అదే ముఖ్యంగా మాకు ఎస్సీ మున్నటి గారు చాలా ముఖ్యంగా మాకు ఆదుకున్నారు. ఇక్కడ అన్ని వేళల్లో మాకు ఇక్కడ పోలీసు వారు కానీ అక్కడి నుంచి ఏమన్నట్టు కూడా అన్నగారే మాట్లాడతారు. మాకు అన్నీ ఇక్కడ ఏమి ప్రాబ్లం లేకుండా చేస్తారు. అదే చాలా ప్రజలు కూడా మేము ఇక్కడ ఏ ఆటంకం లేకున్నట్ల నీరు కానీ త్రాగునీరు ప్రసాదాలు అరేంజ్ చేశాము. ఇక్కడ బార్గెట్స్ అన్ని పెట్టాము. ఇక్కడ శ్రీ మహాగణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో తలమానికంగా కర్నూలు పట్టణంలో 63 అడుగులు భారీ మట్టి విగ్రహము దత్తాత్రేయ స్వామి అవతారం బ్రహ్మ విష్ణు రుద్ర రూపంలో ఈ యొక్క దత్తాత్రేయ స్వామి అవతారంలో వరసిద్ధి వినాయక స్వామి ఇక్కడంతా కూడా దర్శనం అంతా కూడా భక్తులందరికీ ఇస్తున్నాడు. ఇప్పుడే స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్టాపన కలశ స్థాపన పూజా కార్యక్రమాలన్నీ ముగిశాయి. ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. మధ్యలో 3 రోజులు స్వామివారికి విశేషంగా దీపారాధన కార్యక్రమము, సాంస్కృతిక కార్యక్రమాలు ఇత్యాది అన్నీ కూడా జరుగుతాయి. విశేషం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి మట్టి విగ్రహాన్ని ఇక్కడే నిమజ్జనం అంతా కూడా చేసేసి సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమ ఇట్లాంటిది సుగంధ ద్రవ్యాలు అన్ని చేత స్వామివారికి అభిషేకం చేసి ఇక్కడే నిమజ్జన చేసి పర్యావరణ హితంగా ఇక్కడంతా కూడా ఏర్పాటంతా కూడా చేయడం జరిగింది. ఎకో ఫ్రెండ్లీ వినాయకుని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇది కర్నూలులో 63 feet తో ఇక్కడ నిర్మించారు. ఇలా చూడడం అందరికి చాలా సంతోషం. అంటే కర్నూలులో ఈ స్పాట్ ఇలా ఉండి అండ్ ఇక్కడే నిమజ్జనం కూడా చేస్తారు. అండ్ ఇలాంటి విఘ్నేశ్వరుని చూడడం అందరికి ఇక్కడికి వచ్చే అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇలాగే అందరూ కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు అందరూ వేరేటివి యూజ్ చేస్తున్నారు కదా, వాటి వల్ల మనకి పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది వాటర్లో. సో ఇరిగేషన్లో వాటర్ కిరాన్ని మనం కాపాడుకోవడానికి అండ్ నెక్స్ట్ భావి తరాలకి వాటర్ అనేది పొల్యూషన్ కాకుండా మంచిగా ఉండడం కోసం అందరం ఎకో ఫ్రెండ్లీ వినాయకునికి సపోర్ట్ చేద్దాం. అందరు కూడా చెప్పండి జై బోలే గణేష్ మహారాజ్ కి జై.